తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతోంది. అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మంత్రిగా ఆయన కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ చుట్టూ వివాదాల ముసురు కమ్ముకుంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ కోట్లలో అక్రమాలకు పాల్పడింది. పొంగులేటిని వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి అంటూ బీఆర్ఎస్ గవర్నర్ మెట్లెక్కింది. మరి నిజంగానే రాఘవ కన్స్ట్రక్షన్స్ ఫీజులు ఎగ్గొట్టిందా? అసలు లెక్కలేం చెప్తున్నాయి? రేవంత్ రెడ్డి సర్కార్ పొంగులేటిని ఎందుకు వెనకేసుకొస్తోంది? ఇవన్నీ పట్టనట్టు పొంగులేటి కేరళలో ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజుల్లో భారీ అవకతవకలు జరిగాయని. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వాదన మరోలా ఉంది. డిసెంబర్ నాటికి రాఘవ కన్స్ట్రక్షన్స్ చెల్లించాల్సిన 1,22,25,446 రూపాయలను ఇప్పటికే ప్రభుత్వానికి జమ చేసిందని, మైనింగ్ తో పాటు మెటీరియల్ వాడకానికి సంబంధించి చెల్లించాల్సిన 1,52,97,825 రూపాయలను కూడా ఆ సంస్థ క్లియర్ చేసిందని ప్రభుత్వం లెక్కలు చూపిస్తోంది. అంటే రికార్డుల ప్రకారం రాఘవ కన్స్ట్రక్షన్స్ తన బాధ్యతను నెరవేర్చిందని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అయితే ఎప్పుడైతే రాఘవ కన్స్ట్రక్షన్స్ పై ఆరోపణలు వచ్చాయో అప్పటికప్పుడు బిల్లులను క్లియర్ చేసినట్టుగా లెక్కలు చూపించారనే ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. దీని వెనక ఇంకా పెద్ద కుంభకోణం దాగుందంటూ బీఆర్ఎస్ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా రాఘవ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టులు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు సాక్ష్యాలను కూడా చూపిస్తున్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇష్యూని బీఆర్ఎస్ ఒక అస్త్రంగా మార్చుకుంది. పొంగులేటిని టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్ నైతికతను దెబ్బతీయాలని చూస్తోంది. కానీ ఇక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. పొంగులేటిపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఎదురు దాడికి దిగారు. కేవలం రాఘవ కన్స్ట్రక్షన్స్ మాత్రమే కాదు, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలకు చెందిన కంపెనీలపై కూడా విచారణ చేస్తామని ఎదురు దాడికి దిగారు. బీఆర్ఎస్ నేతల వ్యాపారాలపై, గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాంట్రాక్టులపై హౌస్ కమిటీ వేస్తానని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సవాల్ విసిరారు. తద్వారా రాజకీయంగా బీఆర్ఎస్ నేతలను దెబ్బ కొట్టాలన్నది రేవంత్ రెడ్డి ప్లాన్ గా కనిపిస్తోంది. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు వెనక్కి తగ్గలేదు. పొంగులేటి అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. దగ్గర ఇప్పుడు మనం మాట్లాడుతున్న భూమి యొక్క విలువ దాదాపు 1300-1400 కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఇది. దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కన్ను పడింది. పడ్డ తర్వాత ఆయన వారి ఇంటికి 2 సార్లు వచ్చారు. వారి కుమారుడు వచ్చారు. వచ్చి మాకు ఈ ల్యాండ్కు మొదలు తవ్వ కావాలి, ఇళ్ళకెళ్ళి మాకు తవ్వలేదు, పోవడానికి వెనకాల మేము భూమి తీసుకున్నాం, దానికి తవ్వ అడిగారు. ఇంటిమిడేషన్, వారు మాట్లాడిన మాట ఏంటంటే ఇంటిమిడేషన్, బెదిరించడానికి వచ్చినట్టుంది తప్ప ఇంకో దానికి రాలేదు. మంత్రి గారు వచ్చారు. వచ్చిన తర్వాత వెంటనే ఏం జరుగుతుంది, మేము ఇవ్వమండి, మేము స్థలం ఇవ్వము, మాకు అమ్మే ఉద్దేశం లేదు, మా పిల్లల కోసం పెట్టుకున్నామని వారు చెప్పారు. చెప్తే మంత్రి గారు వెంటనే ఏం చేసినారు, ఒక అరాచక పర్వానికి తెరలేపినారు. ఆయన డిపార్ట్మెంట్లోని ఏడీ సర్వే అనేవాడిని అడ్డం పెట్టుకుని శ్రీనివాసులు అనే వ్యక్తిని అన్అఫీషియల్గా బెదిరించారు. ముందు ఏమని, మీ ల్యాండు ఇక ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు, ఇందాక వారు చూపెట్టిన ఫోటో అదే, ఔటర్ రింగ్ రోడ్లోనే మీ ల్యాండు కొంత పోయింది, తర్వాత కొంత లేనిది పక్క సర్వే నెంబర్కి నూకి అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఇచ్చేతందుకు బెదిరించేతందుకు వాళ్ళు ల్యాండ్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి పరోక్షంగా బెదిరింపులు అధికార యంత్రాంగం ద్వారా చేసే ప్రయత్నం చేశారు. 5-6 జేసీబీలు, నంబర్ ప్లేట్లు లేని జేసీబీలు వచ్చి వీళ్ళు ఇక్కడ కట్టుకున్న గోశాల కూలగొట్టారు. భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ పనిచేసే సిబ్బందిని అందరినీ ఉరికిచ్చినారు. దీనిలో భాగంగానే బీఆర్ఎస్ నేతలు గవర్నర్ కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించాలని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఇంత రచ్చ జరుగుతుంటే అటు ప్రతిపక్షాలు గవర్నర్ దగ్గరకు వెళ్తుంటే, ఇటు ముఖ్యమంత్రి హౌస్ కమిటీలతో యుద్ధం ప్రకటిస్తుంటే మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం ఇవేవి పట్టనట్టుగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కేరళ పర్యటనలో ఉన్నారు. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో కేటీఆర్ విషయంలో బాంబులు పేలుస్తామంటూ బీరాలు పలికిన పొంగులేటి ఇప్పుడు తన వ్యాపార సామ్రాజ్యంలోనే బాంబులు పేలడంపై మౌనవ్రతం పాటిస్తున్నారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ నేతల కంట కనపడకుండా ఉంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చని పొంగులేటి ఆలోచనగా కనిపిస్తోంది. ఎలాగో 5 రాష్ట్రాల ఎన్నికలున్నాయి. ఆ హడావిడిలో తన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇష్యూని అటు ప్రజలు, ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా మర్చిపోతారని పొంగులేటి లెక్కలు వేసుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం పొంగులేటిని వదిలిపెట్టేది లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. గతేడాది కేటీఆర్ పై బాంబులు పేలుస్తానని చెప్పిన పొంగులేటి ఇప్పుడు తనపైనే పొలిటికల్ బాంబులు పేలడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తానికి రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది. చెల్లింపులు కట్టామని కంపెనీ అంటోంది, లేదు అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ అంటోంది. హౌస్ కమిటీలతో రివర్స్ అటాక్ చేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇలా పొంగులేటి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. మరి ఈ గండం నుంచి ఆయన ఎలా తప్పించుకుంటారో చూడాలి.